హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ. ఈరోజు చేపల చారు చేస్తున్నాను. ఎప్పుడు చింతపండుతోనే చారు పెడతామన్నమాట. ఈసారి తర్మాన్తో పెట్టాలని ఫిక్స్ అయ్యాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాం. చాలా బాగుంటుంది, చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి అందరూ ట్రై చేసేయండి. చాలా సింపుల్. మనము చేపల పులుసు ఎలా పెట్టుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. కానీ మనం ఇక్కడ చింతపండుకు బదులుగా మనం తర్మాన్ వేసుకొని చేస్తామన్నమాట. తర్మాని ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడులో అయితే ప్రతిదీ తర్మాన్తోనే అయ్యేది. ఇప్పుడు మానేసాం. అంత మోడర్న్ అయిపోయింది కాబట్టి అంత మోడర్న్గా తినడమే స్టార్ట్ చేసాం. ఒక్కసారి మానేలేం కాబట్టి స్లోగా మనకి ఏవైనా తెలిసిన వంటలు చేసుకోవడం మంచిది. ఇప్పుడు చింతపండులోన ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ కూడా చెప్తున్నారు, ఇప్పుడు అందరికీ ముడుకుల నొప్పులు గట్టా వచ్చేస్తున్నాయి. అది ఎందువల్ల అంటే ఎక్కువ శాతం చింతపండు వల్లేని. అది చాలామందికి తెలీదు. వీలైనంత వరకు చింతపండు తగ్గించుకొని కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా ఇప్పుడు రెసిపీ చెప్పేస్తాను అనమాట. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని పోపులు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటీ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నాటు టమాటీ తీసుకుంటున్నాను. కొంచెం పులుపు ఉంటుంది నాటు టమాటీలో, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇందులోకి కావాల్సిన ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇందులోన తర్మన్ పెట్టి 4-5 days అవుతుంది. లైట్గా పులిసిందనమాట. లైట్గా పులిస్తేనే చారు బాగుంటుంది. మరీ ఎక్కువ పులిసినా మనము ఒకరోజు స్టోర్ చేసి నెక్స్ట్ రోజు తినాలంటే ఎక్కువగా పులుపు అయిపోతుంది. సో 4-5 days పులిసింది కాబట్టి సరిపోతుంది అనమాట ఈ పులుపు అనేది. నాకు ఇక్కడ ఎంత కావాలో అంత చారు తీసుకుంటున్నాను. ఇందులోకి చాలా కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేశాను. మిగతాదంతా తర్మానే అనమాట. ఇప్పుడు టమాటీ ముక్కలు వేగాయో లేదో ఒకసారి మనం చూసుకుందాం. టమాటీ బాగా వేగింది. ఒకసారి గరిటతోని కొంచెం స్మాష్ చేసుకుందాం. టమాటీ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ముక్కలు వేసుకుందాం. నేనైతే ఇక్కడ వంకాయ ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను. వంకాయ ముక్కలు వేసుకుందామని. లైట్గా మగ్గితే సరిపోతుంది. కాసేపు మూత పెట్టుకొని ఉంచేద్దాం. ఉంచిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే ఇందులోకి మనము తర్మాన్ ఎంత తీసుకున్నామో అంత వేసేసుకుందాం. ఇప్పుడు ఏదైనా గరం మసాలా కానీ వేయాలి అనుకుంటే వేసుకోండి. నేను ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ కలిపేసి పక్కన పెట్టాను అనమాట. తర్మాన్ వేసుకున్నాము. తర్మాన్ వేసుకున్న తర్వాత చాలా ఎక్కువసేపు మరగబెట్టాలి. బాగా మరిగితే అప్పుడు ఇందులోకి చేపలు వేసుకోవాలన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. అది బాగా మరిగిపోయింది. ఇంకొకటి అందులో వేసిన వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చేపలు వేసేసుకుందాం. చేపలు ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి కాసేపు ఉడకనివ్వాలి. చారు అనేది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. మనకి ఆయిల్ పైకి తేలిపోయినంత వరకు బాగా మరగబెట్టుకోవాలి. అంతేని, చాలా సింపుల్. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇది కానీ నచ్చితే, ఈ చేపల చారు కానీ నచ్చితే అందరూ లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాధాకృష్ణ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. బాయ్.